హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో తమ్నైల్లో చూసే ఉంటారు, నేను ఎందుకు బ్లూ హోస్ట్నే సజెస్ట్ చేస్తాను. సో చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు. కొంతమందికి డైరెక్ట్గా నన్ను అడగకపోయినా, కామెంట్ సెక్షన్లో అడగకపోయినా సరే డౌట్ ఉంటుంది. సో సందీప్ అన్న ఎందుకు ఊరికే కూడా బ్లూ హోస్ట్ని రికమెండ్ చేస్తుంటాడు, ఛానల్లో కూడా బ్లూ హోస్ట్ గురించి చెప్తుంటాడు. సో అఫిలియేట్ కమిషన్ ఎక్కువగా ఉంది, సో అఫిలియేట్ కమిషన్ కోసం అలా చెప్తున్నాడు అని చెప్పి కొంతమంది కంపల్సరీ నెగిటివ్గా థింక్ చేస్తారు. అది కామన్గా వచ్చే డౌట్. ఈవెన్ నాకు కూడా వస్తుంది. ఇప్పుడైనా ఒక ప్రోడక్ట్ని ఒకరు రికమెండ్ చేస్తున్నారంటే వాళ్ళు అఫిలియేట్ కమిషన్ కోసమే రికమెండ్ చేస్తున్నారని చెప్పి తప్పకుండా డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ని ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉండే టెక్నికల్ టర్మ్స్ మీకు తెలియవు, బట్ నాకు తెలుసు. ఆ టర్మ్స్ ఏంటి, ఎందుకు నేను బ్లూ హోస్ట్ని రికమెండ్ చేస్తాను, తక్కువ కాస్ట్కి వచ్చే హోస్టింగ్స్ని నేను ఎందుకు రికమెండ్ చేయను అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఎవరైతే ఇలాగా తక్కువ హోస్టింగ్ వస్తుంది కదా, అదే ఎందుకు నేను కొనాలి, అది కొనకపోతే నాకు వేరేది ఉంది కదా ఆల్టర్నేటివ్ అని చెప్పి మీకు ఉండొచ్చు. బట్ అది మీ చాయిస్. నేనైతే మీరు ఇదే కొనండి అని చెప్పట్లేదు, బట్ నేను సజెస్ట్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా సందీప్ 360 టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఎందుకు బ్లూ హోస్ట్ని రికమెండ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎప్పుడైనా సరే ఒక టూల్స్ని కానీ ఏదైనా మీకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నా బిజినెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని ద్వారా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే నా యొక్క వెబ్సైట్ పాపులారిటీ పెరగాలి కాబట్టి దీని నుంచి మీకు ఒక గేట్వే అనేది ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట. సో ఈ గేట్వే ప్రొవైడ్ చేయడంలో నేను మ్యాక్సిమం మనం ఏం చేసాను, టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో కొన్ని అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ లింక్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని మనం అఫిలియేట్ చేయలేము. చాలా వరకు ఏంటంటే మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా దీంట్లో పెడుతుంటాం. సో ఆల్మోస్ట్ దీంట్లో ఒక 40+ టూల్స్ ఉంటాయి. దీంట్లో అఫిలియేట్ లింక్స్ అనేవి ఒక 5 కూడా ఉంటాయో లేదో నాకు కూడా ఐడియా లేదు. అంటే ఆ టైంలో దానికి అఫిలియేట్ పాసిబిలిటీ ఉంటే పెడతాను, లేకపోతే లేదు. సో అది సెకండరీ థింగ్. సో కమింగ్ టు హోస్టింగ్. సో ఒక డిజిటల్ మార్కెటర్ కింద నేను ఎవరైతే నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి క్వాలిటీ సర్వీస్ని ఇవ్వాలనుకుంటాను. సో అది కామన్. ఎందుకంటే మన ఛానల్ ఇప్పటివరకు సందీప్ 360 టెక్ ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చు, 2.29 2290 మంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. కానీ క్వాలిటీ అండ్ దెన్ ట్రస్ట్ అనేది మన ఛానల్ మీద 100% ఉంది. సో ఇంతవరకు ఎవరు కూడా మన ఛానల్ గురించి నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ అండ్ దెన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళు పర్సనల్గా కూడా మన సపోర్ట్ నుంచి కానీ వాళ్ళు సపోర్ట్ అనేది లేదు, ఇలాగా నెగిటివ్గా ఉంది, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇటువంటి ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇంతవరకు రాలేదు, ముందు కూడా రానివ్వను. ఎందుకంటే మన ఛానల్ అనేది టోటల్గా ట్రస్ట్ బిల్డ్ మీద, అదేవిధంగా ఎవరైతే మనల్ని కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ డౌట్స్ ఏవైతే వాటిని క్లియర్ చేయాలన్న కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేశాము. సో ఇవి ఇప్పటికీ కూడా నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటే కేవలం నన్ను ఎవరైతే కాంటాక్ట్ అవుతారో కాల్ ఫర్ యాప్ అని సంథింగ్ మనకి చాలా యాప్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయితే నాకు కొంత అమౌంట్ కంపల్సరీ వస్తుంది. మీరు 1 నిమిషం మాట్లాడినా నాకు 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి. సో అలా నేను రోజుకు 1 గంట మాట్లాడినా సరే నాకు ఆల్మోస్ట్ ఒక 500-600 ఓన్లీ కాల్స్ మీద వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ నేను పక్కన పెట్టి మీకు డైరెక్ట్గా నా వాట్సాప్, అది కూడా నా పర్సనల్ నెంబర్తో మీకు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాను అంటే, సో మన ఛానల్ నుంచి ఎవరైతే తెలుసుకోవాలి, ఈ ఫీల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అమౌంట్ అనేది లాస్ అవ్వకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళ గురించి ఇంత కంటెంట్ని పెడుతున్నాను. సో ఆల్మోస్ట్ మన దాంట్లో 450 వీడియోస్ దాకా ఉన్నాయి. సో 400 పైగా వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా కొన్ని రిపీటెడ్ వీడియోస్ ఉంటాయి, ఎందుకంటే అప్డేట్ అయినప్పుడు కానీ వాటి నుంచి పెడుతుంటాము. సో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది. సేమ్ వేలో, సో ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, జెన్యూన్ ప్రొవైడ్ చేయాలనుకున్నాను, అదే వేలో కూడా నేను ఇక్కడ హోస్టింగ్ని రికమెండ్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో నేను రికమెండ్ చేసిన హోస్టింగ్ ఏంటంటే SiteGround రికమెండ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు నేను ఏం చేశాను, స్టార్టింగ్లో హోస్టింగర్ కూడా రికమెండ్ చేశాను. దాని తర్వాత బ్లూ హోస్ట్ రికమెండ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇంకా బ్లూ హోస్ట్తోనే కంటిన్యూ అవుతున్నాను. సో ఎందుకు అనేది ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమవుతుందంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ దెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మిస్ అవుతారనమాట. సో నేను డైరెక్ట్గా లైవ్లో మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో సెకండ్ పార్ట్లో ఫస్ట్ అయితే నేను బ్లూ హోస్ట్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాను, ఏంటి దానికి రీజన్స్ ఏంటి నా సైడ్ నుంచి, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏవైతే మనకి తక్కువ కాస్ట్ హోస్టింగ్స్ వస్తున్నాయో వాటిని ఎందుకు నేను సజెస్ట్ చేయను అనేది కూడా చెప్తాను. సో ఎవరైతే ఈ 2 డౌట్స్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం.
సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది నా డైరెక్ట్గా బ్లూ హోస్ట్ అఫిలియేట్ లింక్. మీరు ఇక్కడ ఎక్కడ నుంచి పర్చేస్ చేసినా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది. సో కమిషన్ అనేది డిపెండింగ్ ఆన్ సేల్స్ని బట్టి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఆఫర్స్ని బట్టి ఉంటుంది, వాటి ద్వారా మనకి డిసైడ్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను అనమాట. సో బ్లూ హోస్ట్ నుంచి నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చింది ఏంటి అనేది నాకు మన కమ్యూనిటీలోకి ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే కనుక ప్లేలిస్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన మై ఎర్నింగ్స్ అని చెప్పేసి నేను క్లియర్గా పెట్టాను బ్లూ హోస్ట్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెన్స్గా ఉండాలని, ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారో వాళ్ళకి తెలియాలి అసలు ఎటువంటి సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది తెలియాలని ప్రతి ఒక్కరు పెడుతున్నాను. అయితే ఇక్కడ నేను మీకు ఒక టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ లింక్స్ ద్వారా మీరు హోస్టింగ్ కొనాలి అనుకుంటే మా నుండి మీకు పూర్తి ఫ్రీ సపోర్ట్ అందించబడును. అది డైరెక్ట్గా నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ నేను వెబ్సైట్లో వాట్సాప్ కూడా లింక్ చేశాను. సో యాక్చువల్లీ నాకు ఇది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేశాను. దీని నుంచి మీరు పర్చేస్ చేస్తే నాకు కంపల్సరీ కమిషన్ అనేది వస్తుంది, ఎందుకంటే మీరు నా లింక్ నుంచి వెళ్ళారు కాబట్టి. కానీ అయినా కానీ నేను పర్సనల్ ఇంట్రెస్ట్గా తీసుకొని ఇక్కడ నేను ఎందుకు ఇది ప్రొవైడ్ చేశాను అంటే, సో నా సైడ్ నుంచి నేను రిఫర్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో, నేను రిఫర్ చేసిన ఆఫర్స్ కానీ, నేను రిఫర్ చేసిన వెబ్సైట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే తీసుకున్నారో ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు. ఒకరు ఫేస్ చేసినా కానీ మనకి సందీప్ 360 టెక్ ఛానల్ ఉంది అని ఒక ట్రస్ట్ని, అండ్ దెన్ వాళ్ళకి అంటూ ఒక మన ఏమంటారు కొత్త విషయాలను తెలుసుకునేటప్పుడు చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడం కోసమే ఇలా పర్టికులర్గా ప్రొవైడ్ చేశాను, వాట్సాప్ కూడా లింక్ చేశాను. సో ఫస్ట్ రీజన్ ఇది. సో ఇక్కడ నేను ఏం రికమెండ్ చేస్తున్నాను అనేది సెకండ్ రీజన్. ఫస్ట్ అయితే మన ఛానల్కి ఉన్న నేమ్కి అండ్ దెన్ మన ఛానల్ మీద ట్రస్ట్ని కంటిన్యూ చేయడం కోసం నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఫ్రీ సపోర్ట్ అనే కాన్సెప్ట్ తోటి. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే కనుక దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏమైంది, బ్లూ హోస్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఎందుకు నేను బ్లూ హోస్ట్ రికమెండ్ చేస్తున్నాను, సో సింపుల్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. సో ఏంటంటే బ్లూ హోస్ట్ అనేది వర్డ్ ప్రెస్ ఏదైతే మనం సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నామో అది వచ్చేసి మనకి CMS, అందరికీ తెలిసిందే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అది ఫ్రీ ఆఫ్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, దాన్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అయితే బ్లూ హోస్ట్ని మనం రికమెండ్ చేయడానికి కొన్ని ఉన్నాయి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలిసినవి ఉన్నాయి, అండ్ దెన్ మనకి వెబ్సైట్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూస్తే రికమెండెడ్ బై వర్డ్ ప్రెస్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు 2005 నుంచి, సో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 2005 నుంచి ప్రజెంట్ వచ్చేసి 2021. సో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రికమెండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ అండ్ సెక్యూర్. సో ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఎందుకు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా లోడ్ అవ్వట్లేదు. సో మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారు, కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ అవుతారు. సో ఫాస్ట్ అవ్వట్లేదు అంటే కనుక మీ ప్లాన్కి అదే లిమిటేషన్ ఉంది, లేకపోతే సో రీజన్స్ వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్చేస్ చేశారు కాబట్టి అప్గ్రేడ్ చేసుకోమని లేకపోతే ఇంకో ప్లాన్కి వెళ్ళమని ఏదో సజెస్ట్ చేస్తారు తప్ప వాళ్ళైతే దాన్ని ఫాస్ట్ చేయడానికి అయితే యాక్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ప్రొవైడ్ చేసేది అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సర్వర్ ఇన్ఫర్మేషన్ దాన్ని మీతో షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం బ్లూ హోస్ట్లో చూసుకున్నట్టు ఫాస్ట్ అండ్ సెక్యూర్. సో ఎందుకు ఫాస్ట్ అంటున్నారంటే ఇది టోటల్గా కూడా CDNతో వర్క్ అవడం జరుగుతుంది. సో CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మన వెబ్సైట్లో ఏదైతే డేటా ఉందో, అంటే మన వెబ్సైట్లో సంబంధించిన ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా సరే ఆ వెబ్సైట్ని ఎక్కడ ఎవరు ఓపెన్ చేసినా సరే, సో ఈ CDN అనేది ఆ నియరెస్ట్ సర్వర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా వెబ్సైట్ అనేది వాళ్ళకి ఓపెన్ అవుతుంది. మొబైల్ వాళ్ళ నెట్ స్లో ఉన్నా సరే వెబ్సైట్ అయితే ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి నార్మల్ దానికంటే కూడా CDN ద్వారా తొందరగా ఓపెన్ అవుతుంది. అంతే సింపుల్గా ఏం లేదు, నార్మల్గా సర్వర్ నుంచి వెళ్ళిన దానికంటే కూడా CDN నుంచి వెళ్తే మనకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ సెక్యూర్. సో సెక్యూర్లో మనం చూసినట్టయితే DDoS అటాక్స్. సో ఈ DDoS అనేది మనం టెక్నికల్ టర్మ్లోకి వెళ్తే అది చాలా లెంత్ వస్తుంది. సో నేను సింపుల్గా చెప్తాను. సో మనకి కొన్ని బాట్ ట్రాఫిక్లు ఉంటాయి కొన్ని యాప్స్ ద్వారా, కానీ ఇప్పుడు మనం VPN యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ కొన్ని లింక్స్ కొన్ని వెబ్సైట్స్లో ఎక్కడ క్లిక్ చేసినా కానీ పాపప్ అయిపోయి ఏయో వెబ్సైట్స్ అవి ఓపెన్ అయిపోతుంటాయి. ఇది ట్రేడింగ్ చేయమని అదని ఇదని చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అటువంటి బాట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే మీ వెబ్సైట్ యొక్క క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ని మెయింటైన్ చేయడం కోసం. సో ఎవరైనా VPN తోటి మీ వెబ్సైట్ ఓపెన్ చేశారు, సో వాళ్ళు యూస్ చేసేది ఏదైనా లైక్ కోడ్ కానీ ఏదైనా స్క్రిప్ట్ కానీ యూస్ చేసి మీ వెబ్సైట్లో ఎంటర్ అవ్వాలనుకున్నారు. సో ఇటువంటి అటాక్స్ నుంచి సెక్యూర్గా మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు CDNలో DDoS ప్రొటెక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం SSL సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి CDN వచ్చేసి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా అంటే నేను ఆల్రెడీ దాని గురించి వీడియో కూడా చేశాను, హౌ టు క్రియేట్ ఏ అకౌంట్ ఇన్ Cloudflare, CDN ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాని ప్రాక్టికల్ కూడా నేను దాని పర్ఫార్మెన్స్ ఎంత తేడా ఉంటుందని కూడా నేను చూపించాను. సో అది బేసిక్ ఫ్రీ వర్షన్. కానీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే అడ్వాన్స్ వర్షన్ అనమాట. సో ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్లో మనకి కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి, దాంట్లో వీళ్ళు అడ్వాన్స్ వర్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం SSL ఉంటుంది. సో SSLలో మనకి చాలా ఉంటాయి, అంటే బేసిక్ SSL ఉంటుంది, స్టాండర్డ్ SSL ఉంటుంది, వైడ్ కార్డ్ SSL ఉంటుంది, ఎసెన్షియల్ SSL ఉంటుంది. సో
సో మన అక్కడ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఎస్ఎస్ఎల్ నథింగ్ బట్ ఏంటంటే మన వెబ్సైట్లోకి ఒకవేళ ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎంటర్ అయ్యే ముందు వాళ్ళు హ్యూమన్ బీయింగా లేకపోతే ఏదైనా మాల్వేర్ ద్వారా ఎంటర్ అవుతున్నారా, ఏదైనా కోడ్ని మన వెబ్సైట్లో పంపించడానికి చూస్తున్నారా అని స్కాన్ చేయడం కోసం ఒక సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది అనమాట. సింపుల్గా ఏమో ఒక సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం. సో వచ్చే వాళ్ళు ఎవరు అనేది చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉంటే లోపలికి పంపిస్తుంది, అంటే యూజర్ని మన వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, సో యూజర్ని అక్కడ బ్లాక్ చేస్తుంది, అంటే వాళ్ళకి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. సో ఇలా మనకి ఎస్ఎస్ఎల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూస్తే కనుక సో మనకి ఎటువంటి ప్రాబ్లం, సరే మీరు సెక్యూర్గా ఉంది ఫాస్ట్ ఉంది అన్నారు, అయినా కానీ మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే టెక్నికల్ టర్మ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అని రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఒకవేళ ప్రాబ్లం వస్తే, ఒకవేళ మీరు బ్లూ హోస్ట్ యూస్ చేసే ప్రాబ్లం వస్తే మీకు సపోర్ట్ అనేది 24/7 ఉంటుంది. సో 24/7 అంటే మీరు ఏ టైంలో సరే చాట్ సపోర్ట్ తీసుకుంటే, మీరు డైరెక్ట్ చూస్తే ఇక్కడ చాట్ అదేవిధంగా కాల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో చాట్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు, 100% గ్యారంటీ దానికి. అది కూడా నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను వేరే హోస్టింగ్తో కంపేర్ చేసి మరి. సో నెక్స్ట్ మనం చూస్తే కాల్. సో కాల్లో మనం చూసినట్టయితే కనుక వీఆర్ అవైలబుల్ ఆన్ ఫోన్ 24/7 హెల్ప్ ఆన్సర్ క్వశ్చన్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఇంతకుముందు మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఉండేది, ఇప్పుడు కాల్ సపోర్ట్ కూడా పెరిగింది, 24/7 చేశారు. ఓకే, సో మీకు చాట్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు, బట్ ఇంగ్లీష్లోనే మాత్రం అవైలబుల్ ఉంది. సో ప్రజెంట్ ఉన్న అది మేబీ ఫ్యూచర్లో మన లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇది ఓకే, సపోర్ట్ అయితే మనకు ఉంది. నెక్స్ట్ మనీ బ్యాక్ గ్యారంటీ. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేశారు, మీకు నచ్చలేదు, 30 days లోపు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇలాగ క్లోజ్ చేసుకోవాలనుకున్నాను చెప్తే మీకు ఇమీడియట్గా క్లోజ్ చేసి, ఒకవేళ మీరు డొమైన్ ఈ పర్టికులర్ హోస్టింగ్ నుంచి తీసుకుంటే కంపెనీ నుంచి తీసుకుంటే కనుక డొమైన్ వరకు అమౌంట్ కట్ చేస్తారు, ఎందుకంటే డొమైన్ని రిటర్న్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఇక్కడే కాదు ఏ కంపెనీలో కూడా పాసిబుల్ కాదు. లైక్ మనం ఒక సిమ్ ఎలా కొనుక్కుంటామో అదేవిధంగా డొమైన్ నేమ్ని కొనుక్కుంటాము, దాన్ని మనం రిటర్న్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కుదరదు. సో ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే ప్లాన్ అయిపోద్దో, ప్లాన్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోవడం తప్ప దానికి వేరే చాయిస్ అయితే లేదు. సో ఒకవేళ మీరు దీంట్లో పర్చేస్ చేస్తే ఒక 5,000 అయింది అనుకుందాం, సో డొమైన్కి వచ్చేసి ఒక 600-700 ఎంతో అయితే ఆ అమౌంట్ వరకు కట్ చేసి మిగతా అమౌంట్ మీరు అకౌంట్కి ఎలా అయితే పర్చేస్ చేస్తారో సేమ్ అదే వేలో వాళ్ళు మీకు రిటర్న్ చేస్తారు. సో ఇవి మేజర్గా మనం చూసే పాయింట్స్ అనమాట. సో ఇది ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసిన పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఇంటర్నల్గా ఇన్డెప్త్గా మనం ఒకసారి డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చెప్తాను. సో నార్మల్గా వేరే వెబ్సైట్స్కి అంటే వేరే వెబ్సైట్ యొక్క cPanelకి బ్లూ హోస్ట్ వాళ్ళ cPanelకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఏంటి అంటే కనుక ఒక యూజర్ బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ 10 to 20 ఆప్షన్స్ అలా ఎక్కువ ఉండి కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు. సింపుల్గా మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఎలా అయితే లెఫ్ట్ సైడ్లో క్లియర్గా మెనూస్ అని, అదేవిధంగా విడ్జెట్స్ కానీ పోస్ట్ పేజెస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ వచ్చి మై సైట్స్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, బ్లూ హోస్ట్లో మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పినప్పుడు ఆ వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా తొందరగా అండ్ దెన్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, మనం ఫాస్ట్గా దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి. ఓకే, అది ఒక థింగ్ అనమాట పర్సనల్గా నేను యాక్సెప్ట్ చేసి, అంటే దీనిలో నాకు నచ్చిన విషయం. సో సెకండ్ థింగ్ ఏంటంటే సపోర్ట్. నేను పర్సనల్గా చూసిన దాంట్లో సపోర్ట్ అనమాట చాలా చాలా ఫాస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. సో అది నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు నేను బ్లూ హోస్ట్ కంటే ముందు ఏమేమి యూస్ చేశాను, ఎంత అమౌంట్ పెట్టి వాటిని యూస్ చేశాను, బిగినర్కి ఎందుకు నేను ఇవి బ్లూ హోస్ట్ అని సజెస్ట్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను బిగ్ రాక్ అనేది ఓపెన్ చేశాను. సో నేను ఫస్ట్ అంటే మీ స్టేజ్లో నేనున్నప్పుడు మీలాగే నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న డొమైన్ కానీ హోస్టింగ్ కానీ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే బిగ్ రాక్ నుంచి తీసుకున్నాను. సో అప్పుడు నాకు ఎవరో రిఫర్ చేశారు. రిఫర్ అంటే విన్నాను మామూలుగా బిగ్ రాక్ అనేది బాగుంటుంది, ఇండియా కంపెనీ సో అండ్ సో అన్నారు. బట్ బిగ్ రాక్ అనేది ఇండియా కంపెనీ, బట్ అది వేరే కంపెనీస్తో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రన్ అయ్యే కంపెనీ అనమాట. హెడ్ ఆఫీస్ అయితే మనకి ముంబైలోనే ఎక్కడ ఉంది. సో అవన్నీ పక్కన పెడితే సో నాకైతే ఇది అప్పుడు అనిపించింది, తెలియదు నాకు వేరే హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయి ఇలా అని తెలియదు. సో నాకైతే ఇది కనిపించింది, దీన్ని నేను చేశాను, పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఫస్ట్ ఒక 1 year వాడాను సింగిల్ డొమైన్తో. సెకండ్ ఇయర్ వచ్చేసి 3 domains తోటి మళ్ళీ వాడాను. దాని తర్వాత 3 domains వాడిన తర్వాత ఏమైంది, నాకు ప్రాబ్లం వచ్చి మళ్ళీ అప్గ్రేడ్ చేసుకొని మల్టిపుల్ డొమైన్స్లోకి వెళ్ళాను. అంటే ఎక్కువ డొమైన్స్ మనం మెయింటైన్ చేసుకుని మల్టిపుల్ హోస్టింగ్లోకి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మాల్వేర్ అటాక్ అయింది. సో మాల్వేర్ అటాక్ అవ్వకుండా మనం ఏం చేయాలి? సో ఇందాక మనం అనుకున్నాం సెక్యూరిటీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్ అని. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి హోస్టింగ్లో వెళ్తే షేర్డ్ హోస్టింగ్. సో బ్లూ హోస్ట్లో అది చెప్తున్నాను కదా, సారీ బిగ్ రాక్లో మనకి మాల్వేర్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది పర్సనల్గా నాకు తెలుసు. అప్పుడు నేను మల్టిపుల్ వెబ్సైట్స్ అవి మెయింటైన్ చేసేవాడిని. ఇక్కడ మీకు బ్లూ హోస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫీచర్స్లో మనం చూస్తే ఆటోమేటిక్ డైలీ మాల్వేర్ స్కాన్. ఓకే, సో ఇక్కడ మనకి
ఇది ఒక ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీ పర్పస్గా. ఓకే, సో ఇక్కడ నాకు మాల్వేర్ అటాక్ అయింది కాబట్టి నా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, కొన్ని కంటెంట్తో ఉన్నాయి, అలాగే నాకు 3 వెబ్సైట్స్ ఒక డేటా అంతా కూడా నేను లాస్ అయ్యాను. ఆల్మోస్ట్ ఈచ్ వెబ్సైట్కి నేను 1.5 year వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఎందుకంటే నేను హోస్టింగ్ ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాను కదా, సో చేసిన తర్వాత నాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని కాంటాక్ట్ అయితే, ఈ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయితే, మీరు యూస్ చేసేది షేర్డ్ హోస్టింగ్ కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సో మీరు క్లౌడ్ హోస్టింగ్కి ట్రాన్స్ఫర్ అవ్వండి అని చెప్పారు. సో క్లౌడ్ హోస్టింగ్ అనేసరికి కొంచెం బాగుంటుంది అది అని చెప్పేసి నేను ఏం చేశాను, క్లౌడ్ హోస్టింగ్కి మూవ్ అయిపోయాను. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో. సో ఇప్పటివరకు ఓన్లీ అని ఇప్పటివరకు కూడా కాదు, నేను ఎప్పటివరకు అయితే బిగ్ రాక్ యూస్ చేశానో అప్పటి వరకు నేను చేసిన బిల్లింగ్ దీంట్లో 20,316 రూపాయలు. సో ఇక్కడ నేను మీకు ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే కనుక, సో మీరు క్లౌడ్ హోస్టింగ్ తీసుకోండి, షేర్డ్ హోస్టింగ్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా అడ్వాన్స్గా ఏదైనా తీసుకోండి. సో మీ కంపెనీ ఏదైతే ఉందో, మీరు ఎక్కడి నుంచి అయితే హోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళ సర్వర్స్ ఎంత సెక్యూర్గా ఉన్నాయి, మీకెంత సెక్యూరిటీ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది పాయింట్ అనమాట. సో ఇక్కడ నేను 20,000 ఇన్వెస్ట్ చేసినా సరే నేను కొన్ని వెబ్సైట్స్ అయితే నేను దీంట్లో లాస్ అయ్యాను. సో నాకు ఒక 1 month ఒక మెంటల్ టార్చర్ కింద అయిపోయింది అనమాట. టోటల్ ఈ వెబ్సైట్స్ ఏంటి, ఇదేంటి, మాల్వేర్ ఏంటి, ఎలా రిమూవ్ చేయాలి, దాని గురించి నేను కొత్త స్క్రిప్ట్స్ చదవడం, సిపాన్లోకి వెళ్ళడం, సపోర్ట్ తీసుకోవడం, ఆర్టికల్స్ చదవడం. సో ఏంటంటే నా వర్క్ ఏమో కానీ మొత్తం దీని మీద, ఎందుకంటే ఒక వెబ్సైట్ లాస్ అయిందంటే మన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది కదా, ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేసిందంతా కూడా. సో అది నేను అక్కడ ఇంకా అనుకున్నాను ఇది ఉండకూడదు, నాకు వేరే దానికి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఏం చేశాను, కొంచెం అన్నీ సెట్ చేయడం, ప్రతి ఒక్క కంపెనీ గురించి కూడా వాళ్ళ చార్ట్ సపోర్ట్ తీసుకొని సెక్యూరిటీ పర్పస్కి ఏమైనా నేను ఓన్లీ సెక్యూరిటీగా ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నాకు స్పీడ్ సెకండ్ థింగ్, పర్ఫార్మెన్స్ అనేది మన సెకండ్ థింగ్ చూసుకున్నాను, సెక్యూరిటీ ఫస్ట్ థింగ్ చూసుకున్నాను. ఎందుకంటే సెక్యూరిటీగా వెబ్సైట్ ఉంటేనే స్పీడ్ కానీ పర్ఫార్మెన్స్ అనేది దాని మీద డిపెండ్ అవుతుందని చెప్పి నేను అన్నీ ఏవైతే అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి నేను డిపెండ్ అయ్యాను. సో అలా చూసుకుంటూ నేను సెక్యూరిటీ పరంగా 100% ట్రస్టెడ్ ఏది ఉందని చూస్తే కనుక నాకు సైగ్రౌండ్ అనేది కనిపించింది. సో నేను స్టార్టింగ్లో చెప్పాను, డిజిటల్ కంపెనీలో మన సైగ్రౌండ్ ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ నేను సైగ్రౌండ్లో 1 year వరకు యూస్ చేశాను. సో కేవలం నేను యూస్ చేసింది పర్సనల్గా, అంటే నా పర్సనల్గా గ్రోబిగ్ యూస్ చేశాను. నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 10 వెబ్సైట్స్ వరకు, 8 to 10 వెబ్సైట్స్ అనుకుంటా సైగ్రౌండ్లో వాళ్ళ అకౌంట్స్ తీసుకున్నాను. నేను పర్సనల్ కూడా వేరే వెబ్సైట్స్ కూడా సైగ్రౌండ్ యూస్ చేశాను. సో ఇక్కడ మనం చూస్తే ఈచ్ మంత్ వచ్చేసి $10 నేను దీనికి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో $10 మన కరెన్సీలో చూసుకుంటే 700 నుంచి 750 రూపాయల వరకు అవుతుంది అనమాట కాస్ట్. అంటే పర్ మంత్ నేను చెప్పేది 700 నుంచి 750 రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్ చేశాను. సో ఇక్కడ నేను క్లౌడ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను ఇక్కడ బిగ్ రాక్లో క్లౌడ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు నాకు పర్ మంత్ ఆల్మోస్ట్ ట్యాక్సెస్తో కలిపి 1000 రూపీస్ వరకు అయ్యేది, 980 రూపీస్ అలా ఉండేది. సో మంత్లీ 1000 చేసినా సరే నాకు ఇక్కడ సెక్యూర్ అనేది దొరకలేదు. కానీ ఇక్కడ నేను కేవలం 700 రూపాయలకే ఇది ప్లాన్ తీసుకోవడం వల్ల నేను దీంట్లో అప్ టు ఒక 15 వెబ్సైట్స్ వరకు మెయింటైన్ చేశాను. నాకు ఏ రోజు కూడా, సో ఇది గ్రో బిగ్ ప్లాన్ ఎప్పుడైతే నేను సైగ్రౌండ్ తీసుకున్నానో 1 year వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. సో అది మాల్వేర్ నుంచి అవ్వండి, ఏదైనా అవ్వండి, నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. దీంట్లో కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అనేది టోటల్గా కూడా వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, ఫాస్ట్గా లోడ్ అవ్వాలి, కొత్త అప్డేట్స్ అన్నిటికంటే కూడా ముందు ఇవ్వాలి, అండ్ దెన్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలని చెప్పి వీళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. సో ఆ విధంగా నేను దీనికి వెళ్ళాను. నేను 100% సైగ్రౌండ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను, అండ్ దెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు హోస్టింగ్లో. అయితే దీని నుంచి మళ్ళీ నేను వేరే కంపెనీకి వెళ్ళాను, బ్లూ హోస్ట్ కావచ్చు, లేదా వేరే పర్సనల్ నాకు నేమ్ చిప్ బిజినెస్ టెల్లర్ హోస్టింగ్ ఉంది, అవన్నీ కూడా ఎందుకు వెళ్ళాను అంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో క్లోజ్ చేశారు. అంటే మనం ఇప్పుడు దీనిలో రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇండియా వాళ్ళకి యాక్సెస్ లేదు, అండ్ దెన్ అఫిలియేట్ సంబంధించి కూడా అవన్నీ లేవు. సో అఫిలియేట్ లేదు అంటే నేను వేరే వాళ్ళకి రిఫర్ చేయలేను, ఒకళ్ళు రిఫర్ చేసినా కానీ వాళ్ళు ఇండియా నుంచి పర్చేస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి సో నేను ఫైనల్గా అయితే డిజిటల్ కంపెనీలో బ్లూ హోస్ట్కి వచ్చాను. సో బ్లూ హోస్ట్ ఎందుకు వచ్చాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే మనకి చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక థింగ్ అనమాట. సో కమింగ్ ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఏంటి అనేది. సో మనం ఇంకా బిగ్ రాక్తో పని లేదు. సో బిగ్ రాక్ని అయితే నేను సైన్ అవుట్ చేస్తున్నాను. సో సైగ్రౌండ్ మనం ప్రజెంట్ యూజ్ చేయట్లేదు, రిఫర్ చేసినా కానీ మీరు ఇది పర్చేస్ చేయడానికి అయితే ఇండియా నుంచి యాక్సెస్ అనేది లేదు. సో కమింగ్ టు హోస్టింగర్. సో చాలామంది నేను కామెంట్స్లో కానీ పర్సనల్గా వాట్సాప్లో కానీ అడుగుతుంటారు, నా హోస్టింగర్లో తక్కువకి వస్తుంది కదా, హోస్టింగర్లో ఎందుకు కొనొచ్చా, కొంటే ఏమవుతుంది, మీరు ఇక్కడ ఏది బ్లూ హోస్ట్లో మీరు రిఫర్ చేసింది పర్ మంత్ వచ్చేసి మనకి ఎక్కువ కాస్ట్ చూపిస్తుంది, 199 రూపీస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు 12 months ప్లాన్ తీసుకుంటే కనుక 253 రూపీస్ ఎంత వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీకు డొమైన్తో కలిపి 4,300 రూపాయల వరకు అవుతుంది దీంట్లో, ఏది బ్లూ హోస్ట్లో మీరు తీసుకునే ప్లాన్ బట్టి, అండ్ దెన్ మీరు తీసుకునే టైంని బట్టి. 12 months తీసుకుంటే మీకు 4,300. సో టైం పెరుగుతున్న కొద్దీ
కమిషన్ అండ్ మీకు డిస్కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 3 years తీసుకుంటే కనుక 8,000లోనే వస్తుంది. అంటే 2 years అమౌంట్ అనేది 3 yearsలోనే మీరు దీన్ని యూస్ చేసుకునేలాగా మనకి దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో అది వేరే థింగ్. సో బిగినర్గా 1 yearకి మనం చూద్దాం. సో 1 yearకి అయితే 4,300 రూపాయలు అవుతుంది. ఈ 4,300 రూపాయలు మీకు ఏమొస్తున్నాయి ఒకసారి చూసుకోండి. ఒక వెబ్సైట్ వస్తుంది, అంటే ఒక డొమైన్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ వస్తుంది, ఫ్రీ SSL సర్టిఫికేట్, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ 5 పార్క్డ్ డొమైన్స్. సో పార్క్డ్ డొమైన్స్ అంటే మనం రీడైరెక్షన్ కోసం యూస్ చేస్తాము. సో అది మనకు అంత రెగ్యులర్ కాదు, బట్ 25 సబ్ డొమైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ వెబ్సైట్ తోటి 25 సబ్ డొమైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ డొమైన్స్ ఏంటి అనేది మీకు తెలియకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. అంటే మన వెబ్సైట్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ bluehost.in ఉంది కదా, దీనికి ముందు business.bluehost.in లేదా updates.bluehost.in, లేటెస్ట్ న్యూస్.bluehost.in. అంటే దానికంటే ముందు మనం ఏదైనా సపరేట్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలి ఫ్రీగా అనుకుంటే కనుక, అంటే ఇదే డొమైన్ వస్తుంది. మీరైతే డొమైన్ ఎంత పర్చేస్ చేస్తారో అదే వస్తుంది. దాంతో మీరు 25 సబ్ డొమైన్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డైలీ మాల్వేర్ స్కాన్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బేసిక్ ప్లాన్లో ఉన్న ఆప్షన్స్. టోటల్గా ఎంత అవుతుందని చెప్పాను, 4,300 రూపాయలు. ఒక నిమిషం ఇక్కడ ఎంటర్ చేద్దాం, 4,300 రూపాయలు. ఓకే, సో ఇప్పుడు మనం హోస్టింగర్లోకి వద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు యూస్ చేస్తున్నాను, ఎందుకు రికమెండ్ చేశాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని చెప్పాను. సెకండ్ పాయింట్, ఎవరైతే నేను హోస్టింగర్లో కొంటే ఏమైందని చాలామంది డౌట్ ఉంటుంది, తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని. సో అది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఒక ఆఫర్ రన్ అవుతుంది, యువర్ ఐడియా అవర్ టెక్నాలజీ అప్ టు 70% ఆఫ్ వెబ్ హోస్టింగ్ ప్లాన్స్, ద డీల్ ఎండ్స్ ఇన్ 2 hours, minutes and seconds అని చూపిస్తుంది. సో మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే ఇక్కడ డీల్ ఉందని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆఫర్ని ఎవరైతే యూజర్ ఓపెన్ చేస్తారో వాళ్ళని తొందరగా పర్చేస్ చేయాలని తీసుకెళ్ళడానికి యూస్ చేసే ఒక ట్రిక్ అనమాట, కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. సో ఇక్కడ ఆఫర్ అయిపోతుంది, మనం ఏం చేస్తాం, గో ఇట్ ఫర్ కిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో అక్కడ మనకి తెలుసో తెలియక ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాం, పర్చేస్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం, అయిపోతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక యూజర్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కంపల్సరీ క్లిక్ చేసి ఏదో ఒకటి పర్చేస్ చేయాలి. వాళ్ళ టార్గెట్ అది, ఎందుకంటే కంపెనీకి కావాల్సిన సేల్స్ కాబట్టి వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఓకే, బట్ మీరు ఎప్పుడు అలా మిస్టేక్ చేయకండి. ఆఫర్ కనబడుతుంది అని చెప్పేసి టక్కని వెళ్ళి కొనకండి. అది మీకు ఎంత యూస్ఫుల్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే బెస్ట్ వెబ్ హోస్టింగ్ అని ఉంది. ఓకే, సో ఈ బెస్ట్ వెబ్ హోస్టింగ్లో మనకి 3 ప్లాన్స్ వీళ్ళు చూపిస్తున్నారు. ఒకటి వచ్చేసి సింగిల్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్, బిజినెస్ వెబ్ హోస్టింగ్. సో దీంట్లో మనకి ఫస్ట్ చూస్తే 59 per month ఉంది. సో బ్లూ హోస్ట్లో ఏమో మనకి 199 per month ఉంది, ఇక్కడ వచ్చి 59, అంటే చాలా చాలా తక్కువ కాస్ట్ అని చెప్పుకోవాలి. సో ఎందుకు ఇంత తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. సో తక్కువ కాస్ట్కి వస్తుందంటే దానిలో వెనకాల ఏదన్నా ఉందా, లేకపోతే వీళ్ళు బ్లూ హోస్ట్ వాళ్ళు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారా ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ బ్లూ హోస్ట్ వాళ్ళు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారా అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి చూస్తే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఇక్కడ మీకు స్టోరేజ్ ఎంత వస్తుంది, 30 GB స్టోరేజ్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు 50 GB వస్తుంది, అక్కడ 30 GB స్టోరేజ్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10,000 విజిట్స్ మంత్లీ అంటున్నారు. ఇది అలా ఇస్తారు అంటే అట్రాక్ట్ చేయడం కోసం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ద నెంబర్ ఆఫ్ షో అంటే అప్రాక్సిమేట్లీ ఎలా ఉంటుంది అంటే ఒక ఈమెయిల్ అకౌంట్ వస్తుంది, ఫ్రీ SSL వస్తుంది. ఫ్రీ SSL వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఫ్రీ డొమైన్ అనేది లేదు, మళ్ళీ డొమైన్కి మనం సపరేట్గా అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 100 GB బ్యాండ్విత్ అన్నారు. సో బ్యాండ్విత్ అంటే ఏంటంటే మీ వెబ్సైట్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో, ఎవరైతే మళ్ళీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీ వెబ్సైట్ని చూస్తారో, సో డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది కదా మీ వెబ్సైట్ నుంచి వాళ్ళకి, దాన్ని బ్యాండ్విత్ అంటాం. అది ఎప్పుడైతే 100 GB అవుతుందో 100 GB తర్వాత మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు అటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చలేదు, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అని క్లియర్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక మేనేజ్డ్ వర్డ్ప్రెస్. సో మేనేజ్డ్ వర్డ్ప్రెస్ ఏం లేదు, మీ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవడం కోసం దాని సంబంధించిన స్ట్రక్చర్ అనేది కొంచెం చేంజ్ చేస్తారన్నమాట. cPanel అయి కాకుండా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేనేజ్డ్ వర్డ్ప్రెస్ అని. తర్వాత వర్డ్ప్రెస్ యాక్సెలరేషన్. సో ఈ వర్డ్ప్రెస్ యాక్సెలరేషన్ ఏంటంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేసిన సర్వర్స్లో కంపల్సరీ ఉంటుంది, ప్రతి ఒక్క సర్వర్లో యాప్స్ సర్వర్ కానీ ఇవన్నీ అంటారు. సో ఇక్కడ వీళ్ళు చూపించింది ఏంటంటే కనుక cache for WordPress. This is all-in-one site accelerator plugin feature and exclusive server cache and collection of automation features. Support WordPress multi-site and it's compatible with the most popular plugins including WooCommerce, BBPress, Yoast ఇవన్నీ. సో ఏంటంటే వీళ్ళు ఒక యాక్సెలరేటర్ ప్లగిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లూ హోస్ట్లో కూడా మనకు ఆ ప్లగిన్ అయితే ఉంది. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఆ ప్లగిన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో దాని వాళ్ళు హైలైట్ చేశారు, ఇక్కడ వాళ్ళు హైలైట్ చేయలేదు అంతే. ఓకే, సో నెక్స్ట్ డేటాబేసెస్. సో డేటాబేస్ అనేవి మన ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ GIT యాక్సెస్, GIT సోర్స్ కంట్రోల్ సిస్టమ్ టు హ్యాండిల్ ఎవ్రీ ప్రాజెక్ట్ విత్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, సంథింగ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ సంబంధించిన ఒక యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
సో నెక్స్ట్ మనకి ఇంకా మొత్తం టోటల్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది సీ ఆల్ ఫీచర్స్. ఓకే, ఇప్పుడు మనకి టోటల్గా అన్ని ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు చూస్తే ఫ్రీ CDN అనేది లేదు. సో CDNకి మళ్ళీ మీరు అమౌంట్ అయితే పే చేయాలి. దీంట్లో మీకు CDN అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, క్లౌడ్వేర్ ప్రొటెక్షన్, నేమ్ సర్వర్స్ ఉంది, DNS మేనేజ్మెంట్, 99% అప్ టైమ్ గ్యారంటీ. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 24/7 365 సపోర్ట్ అన్నారు. అంటే 24 గంటలు ప్రతిరోజు ప్లస్ 360 రోజులు సపోర్ట్ ఉంటుంది. వీళ్ళ సపోర్ట్ ఎంత జెన్యున్గా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. అది లాస్ట్లో చూద్దాం. ఓకే, సో ఇవైతే ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను దీన్ని యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో 59 per month అన్నారు కదా. సో ఈ 59 per month ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో మనం అక్కడ ఆఫర్ ఉంది అని చెప్పి అట్రాక్ట్ అయిపోయి మీరు దాంట్లోకి అయితే వెళ్ళొద్దు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో 59 per month. సో 59 per month ఎప్పుడు మీరు 4 సంవత్సరాలకు కొంటే ఒకటేసారి మీకు నెలకి 59 రూపాయలు. 4 సంవత్సరాలకు కొంటే, 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలకి. సో నెక్స్ట్ మనం 12 monthsకే వెళ్దాం. ఎందుకంటే మనం 1 year అనుకున్నాం కదా బ్లూ హోస్ట్లో, 1 year ప్లాన్లో. ఎందుకంటే దీంట్లో కూడా 3 yearsకి వెళ్తే మీకు తగ్గుద్ది కాస్ట్. సో 1 year ప్లాన్కి వెళ్దాం. సో 1 year ప్లాన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే లైఫ్ టైమ్ SSL సర్టిఫికేట్ ఇంక్లూడెడ్ ఫర్ ఫ్రీ. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో, సో SSL సర్టిఫికేట్ గురించి మీరు కొన్ని తెలుసుకోవాలి. అంటే మల్టిపుల్ వెబ్ హోస్టింగ్ అయితే అది వేరే ఉంటుంది, సింగిల్ కాబట్టి ఇప్పుడు దీనికి మన ప్రాబ్లం లేదు. మన అయితే డొమైన్ ఉందో ఆ డొమైన్కి SSL అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ సెక్యూర్ యువర్ వెబ్సైట్ విత్ డైలీ బ్యాకప్స్. సో దీంట్లో మనకి బ్యాకప్ అనేది ఉంది. ఏదైతే పర్టికులర్గా మనకి బ్లూ హోస్ట్ ఉందో, బ్లూ హోస్ట్లో మనకి బ్యాకప్స్ అనేవి ఉన్నాయి. సో డొమైన్ మేనేజర్, రిపో, స్కేలబిలిటీ, SSL సర్టిఫికేట్, బ్యాకప్ ఎక్కడ ఉంది, మల్టీ సర్వర్ మేనేజ్మెంట్, యాక్సెస్ కంట్రోల్, CDN, డొమైన్ ప్రైవసీ, యూనిక్ IPs, కోడ్ గార్డ్ బేసిక్స్, ఈకామర్స్ ఎక్కడ ఉంది, దీంట్లో చూపించలేదు. బట్ నేనైతే మొన్న రీసెంట్గా కనుక్కున్నాను ఈ పర్టికులర్ ఆప్షన్ గురించి. సో బ్యాకప్ గురించి ఏంటంటే ఎవ్రీ ప్లాన్ ఏదైతే షేడ్ హోస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయో ఈ ప్లాన్స్ అన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ బ్యాకప్తో, డైలీ బ్యాకప్తో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకు కావాలనుకుంటే సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయితే ఇమీడియట్గా బ్యాకప్ ఇస్తారనమాట. సో అది క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దెన్ నేను ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో ల్యాగ్ అవుతుంది మాత్రం అనుకోకండి, డీటెయిల్గా మీకు చూపించాలని చేస్తున్నాను. సో మనకి ఇక్కడ బ్యాకప్ కావాలి అంటే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెక్యూరిటీ ఫీచర్ అది. నెక్స్ట్ సూపర్ చార్జ్ యువర్ క్లౌడ్వేర్ ప్రొటెక్షన్ వచ్చేసి ఇది చార్జ్ చేస్తున్నారు. ఓకేనా, సో నేను అది కూడా యాడ్ చేశాను. సో బట్ మనకి డొమైన్ నేమ్ కావాలి కదా. ఇప్పుడు మనం హోస్టింగ్ ఉంటున్నామంటే హోస్టింగ్తో పాటు డొమైన్ నేమ్ కావాలి మనకి. సో డొమైన్ నేమ్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డొమైన్ నేమ్ కావాలి మనకి, sandeep360vlogs.com తీసుకుందాం. సెర్చ్. సో మనకి డొమైన్ నేమ్ చెక్కర్లోకి వెళ్ళింది. చెకింగ్, ప్లీజ్ వెయిట్. ఓకే, డొమైన్ అనేది సెట్ చేశారు. ఓకే, ఉంది, 600 రూపాయలు ఉంది. యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాను. కంటిన్యూ కార్ట్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఎంత అయిందో, 3548 రూపాయలు. సో అర్థమైందా మీకు? ఈ వీళ్ళు ఏంటంటే జస్ట్ అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని చాలా వరకు అంటే తక్కువ కాస్ట్కి చూపించాలి అన్న కాన్సెప్ట్ తోటే మనకి డాష్బోర్డ్ అనేది ఉంది. హోస్టింగర్ వాళ్ళ డాష్బోర్డ్ అనేది తక్కువ కాస్ట్కి చూపించాలన్న కాన్సెప్ట్ తోటే ఉంది. మీకు ఇక్కడ చూస్తే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో 59 రూపీస్ అనేది ఇది ఉంది. సో కమింగ్ టు క్వాలిటీ దగ్గరకు వచ్చి మీరు అన్నీ కూడా యాడ్ చేసుకున్న అంటే సెక్యూరిటీ అవ్వచ్చు, బ్యాకప్స్ అవ్వచ్చు అని యాడ్ చేసుకున్న తర్వాత డొమైన్తో కలిపి మీకు ఎంత అయింది? 3548. సో మీ దగ్గర వీళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే హైడ్ చేస్తున్నారు అన్నమాట. సో హైడ్ చేయడంతో పాటు మీకు ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, తీసుకున్నారు సరే 3500కి మీకు ఓకే పర్లేదు ఏదైతే ఉందని చెప్పి మీరు తీసుకున్న తర్వాత మీకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే మీరు ఏం చేయాలి? సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలి. సో కాంటాక్ట్ అవ్వాలంటే మీకు ప్రియారిటీ కావాలి అని అనుకుంటే సో మీరు ఇక్కడ చూడండి, గెట్ హెల్ప్ ఫస్ట్ విత్ ప్రియారిటీ సపోర్ట్. ఆల్రెడీ మనం కొంటున్నాం కదా, మళ్ళీ ప్రియారిటీ ఏంటి? ఇప్పుడు మీరు ఒక కంపెనీ నుంచి కొంటున్నారు, వాళ్ళు కంపల్సరీ మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ప్రియారిటీ సపోర్ట్ నేను సెలెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే 1 మంత్కి అయితే 800 రూపాయలంట, 12 మంత్స్కి అయితే 125 రూపీస్ పర్ మంత్. సో మనం 1 year కాబట్టి 1 year అనుకున్నాం. 1 year వరకు మనకి సపోర్ట్ అనేది కావాలి, ప్రియారిటీ సపోర్ట్ అనేది. సో ఇప్పుడు మనకి ఫైనల్ ప్రైస్ ఎంత అయింది? 5318 రూపాయలు.
సో నేను చెప్పిన 4300 ఇక్కడ ఫైనల్ ప్రైస్ ఎంత అయింది 5318. ఒకరు మీరు అనొచ్చు నాకు ఈ సెక్యూరిటీ కానీ ఏం అవసరం లేదు, నాకు ఈ ప్రియారిటీ సపోర్ట్ అవసరం లేదంటే మరి ఇంక మీరు హోస్టింగ్ ఉంది దేనికి? సో సర్వర్ మీది కాదు, కంపెనీ మీది కాదు, మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, మీరు బిగినరు. సో మీకు ఇవన్నీ లేకపోతే మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మీకు ఏదైనా డౌట్ వచ్చింది, మీకు ఎవరు సపోర్ట్ ఉంటారు? సో వీళ్ళు ఏమన్నా మీకు సపరేట్గా హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తారా? సో మా దగ్గర నుంచి కొన్నారని చెప్పి అలా ఉండదు కదా, డైరెక్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా. వాళ్ళు ప్రియారిటీ సపోర్ట్ కావాలంటే అమౌంట్ పే చేసిన క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో వీళ్ళు ఏదైతే ఉందో ఒకవేళ మనకు ప్రియారిటీ సపోర్ట్ లేకపోయినా సపోర్ట్ ఇస్తారు అంటే ఇస్తారు. సో ఎలా ఇస్తారు అనేది నేను చూపిస్తాను. దాని గురించి క్లియర్గా చూడండి. ఇక్కడ డెడికేటెడ్ 24/7 లైవ్ సపోర్ట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం వీళ్ళ నుంచి సపోర్ట్ తీసుకుందాం. సో ఎంత ఫాస్ట్గా సపోర్ట్ ఇస్తారు అనేది చూద్దాం ఒకసారి. సో దీనికైతే నేను ముందు ఇక్కడ ఉందా మనకి సపోర్ట్ ఆప్షన్, డైరెక్ట్గా ట్రై చేద్దాం. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, నేను కొత్త, నాకు అకౌంట్ లేదు కాబట్టి. దీంట్లో సపోర్ట్ కాంటాక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఎక్కడన్నా ఉందా? ఎస్, కస్టమర్ కేర్, హెల్ప్ ఆన్లైన్, డొమైన్. ఓకే, కస్టమర్ కేర్ ఉంది కదా. సో కస్టమర్ కేర్ ఉంది, క్లిక్ చేస్తున్నాను నేను. సో నాకు డౌట్ వచ్చింది, ఈ డౌట్ని కాంటాక్ట్ అవ్వాలి. సో నేను కొనొచ్చు కొనకపోవచ్చు, మనకి డౌట్ని క్లియర్ చేసుకోవాలి కాబట్టి వాంట్ టు చాట్ కాంటాక్ట్ అవర్ కస్టమర్ కేర్ టీమ్ అని ఉంది. సో లెట్స్ టాక్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిపోర్ట్ ఆన్లైన్ అబ్యూస్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు, లేదా జనరల్ ఎంక్వైరీస్ అన్నారు. సో జనరల్ ఎంక్వైరీస్ మీద క్లిక్ చేశాను. సో లోడింగ్, మనం సెండ్ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. సో మనం ఇమీడియట్గా అయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఇదనమాట. ఒకవేళ మనం వాళ్ళు రిప్లై ఎప్పుడైతే మళ్ళీ ఏం చేస్తారు, మనం అయితే మెయిల్ ఐడి ఇచ్చాం కదా, సో ఆ మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ చేస్తారు, అక్కడ నుంచి మనకు కాంటాక్ట్ అవ్వాలి. ఒకసారి మనం ఇక్కడ వెబ్సైట్లో కూడా లాగిన్ అవుతుంది. నాకు హోస్టింగర్లో కూడా అకౌంట్ ఉంది. సో హోస్టింగర్లో కూడా నేను లాగిన్ అయ్యి సో వాళ్ళ స్పీడ్ ఆఫ్ సపోర్ట్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సో నేను సక్సెస్ఫుల్గా అయితే హోస్టింగర్ వల్ల డాష్బోర్డ్లో లాగిన్ అయ్యాను, నా పర్సనల్ అకౌంట్ జీమెయిల్ యూజ్ చేసి. సో ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి హెల్ప్ ఆప్షన్స్, డొమైన్, హెల్ప్. సో హెల్ప్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంది. అంటే మనం ఒక నార్మల్ యూజర్ కింద వెళ్ళాము, మనకి ఇమీడియట్గా సపోర్ట్ రాలేదు. సో మనం ఇక్కడ చూద్దాం ఫాస్ట్గా ఏమైనా ఉంటుందా. ఆల్రెడీ మన దీనిలో కస్టమర్కి కాబట్టి వాళ్ళు సపోర్ట్ తొందరగా ఇవ్వాలి, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్నాను కాబట్టి. సో చూద్దాం ఇక్కడ ఏముంది ఆప్షన్ అనేది. సో మీరు ఇక్కడ చూస్తే స్టార్ట్ అయిన కన్వర్జేషన్ అండర్ 30 minutes. సో నేను వీళ్ళతో మాట్లాడాలంటే అరగంట వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా, అండర్ 30 minutes. సెండ్ అస్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే సో మన ప్రాబ్లం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డొమైన్ సంబంధించి అనుకున్నాను, జస్ట్ నౌ నాట్ సీన్ ఇట్. ఇట్ వుడ్ హెల్ప్ మీ ఏ లాట్, యూ కుడ్ డిస్క్రైబ్ యువర్ క్వశ్చన్ అండ్ ఇంక్లూడ్ యువర్ డొమైన్ నేమ్. ఓకే, సో నా డొమైన్ నేమ్ వచ్చేసి sandeep360tech.tech. ఓకే, సో ఇది ఎంటర్ చేసి సో ఇదే నేను నా డొమైన్ ట్రాన్స్ఫర్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఒక టెక్స్ట్ అయితే చేశాను. సో వీళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో మీరు థ్యాంక్స్, ఐ విల్ కనెక్ట్ యూ విత్ ద టీమ్. ఇఫ్ యూ నీడ్ టు బీ అవే ఫ్రమ్ యువర్ డివైస్ డోంట్ వరీ, వీ విల్ ఈమెయిల్ యూ ద రిప్లై. అంటే మనకి ఇమీడియట్గా వీళ్ళ నుంచి రాదు, ఇదంతా బాట్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, బాట్ ఆటోమేటిక్గా వచ్చే రెస్పాన్స్. సో ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసే సపోర్ట్. ఈ సపోర్ట్ మీకు కావాలా? ఒకవేళ దీనికంటే మీకు హై అండ్ ప్రియారిటీ సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి, మనం సపోర్ట్ని పర్చేస్ చేసుకోవాలి. సో 1 monthకి కావాలా, 20 loans కావాలి, ఇది పర్చేస్ చేస్తే అప్పుడు మీకు ఇమీడియట్గా ఇలా బాట్ సపోర్ట్ కాకుండా ఎవరైతే టీమ్ ఉంటారో అంటే హ్యూమన్స్ ఉంటారో వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారనమాట. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసే సపోర్ట్. ఇక్కడ మనకి ఫైనల్గా ఎంత అయింది, సో 5,318 రూపాయలు. సో వీళ్ళు చూపెట్టిన ప్రైజింగ్ అవన్నీ అంతా 59 రూపాయలు. ఓకేనా, సో ఇది వీళ్ళు చేసే టాక్టిక్స్ అనమాట. ఏవైతే ఉన్నాయో దీంట్లో వీళ్ళు చేసే టాక్టిక్స్ అనేవి ఇవి. సో ఇలాగే ప్రతి ఒక్క కంపెనీ కూడా దాని యొక్క లిమిటేషన్స్ ఉంటాయి, దాని అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, వాటిని హైడ్ చేసి ఫస్ట్ మనకి ప్రైస్ తక్కువ చూపిస్తే కస్టమర్ పర్చేస్ చేస్తారు అని ఒక కాన్సెప్ట్ తోటి ఈ విధంగా చూపించేసి చేస్తారనమాట. సో మీకు ఫైనల్కి వెళ్ళేసరికి ఏమైంది, ఫైనల్ ప్రైస్ అనేది మనకి 5,318 అయింది. సో మీరు ఇదే ప్లాన్ ఏదైతే ఉందో, ఈ బేసిక్ ప్లాన్ విత్ 50 GB SSD, స్టోరేజ్, సెక్యూరిటీ ఆన్ అండ్ దెన్ వర్డ్ప్రెస్ వాళ్ళు రికమెండ్ చేస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ హోస్టింగ్ కంపెనీ అనమాట. సో దీంట్లో మీకు 4,300 అంటే మీకు ఇంకా 1000 రూపీస్ సేవ్ అవుతున్నాయి. సో ఇక్కడ 5,300 అయింది, ఇక్కడ మీకు 4,300. సో ఓకే, ఇప్పుడు మనం కమింగ్ టు బ్లూ హోస్ట్, వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను చార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వితౌట్ లాగిన్, మనం దీంట్లో లాగిన్ అవ్వట్లేదు బ్లూ హోస్ట్లో, జస్ట్ మనం
వీళ్ళ యొక్క సపోర్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఏం సపోర్ట్ కావాలి ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది helpchat.bluehost.in అని. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఇంటరాక్ట్ అవుతారు అనేది కూడా చూపిస్తాను. ఓకే, సో మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వచ్చింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్, న్యూ కస్టమర్. సో మనకి ఇంతవరకు దీంట్లో అకౌంట్ అనేది లేదు కాబట్టి న్యూ కస్టమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం సందీప్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాపిక్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, సేల్స్కి సంబంధించింది. ఎందుకంటే మనం కొత్త కస్టమర్ కాబట్టి సేల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం. సో డిస్క్రిప్షన్లో వచ్చేసి మనం దేని గురించి సంబంధించి తెలుసుకోవాలి. సో చూజ్ వన్, డిజైన్, మార్కెటింగ్, అదర్, అండ్ దెన్ మనకి న్యూ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ హోస్టింగ్ గురించి, రెన్యూ యాడ్ ఆన్ సర్వీస్ ఆర్ హోస్టింగ్. సో హోస్టింగ్ గురించి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్ మోర్ డీటెయిల్స్ అని చెప్పారు. అంటే మన ప్రాబ్లం ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే, ఇక్కడ నీడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ వెబ్సైట్ అని ఎంటర్ చేసి స్టార్ట్ చార్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇందాక మనం ఇక్కడ చార్ట్ క్లిక్ చేస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఒక ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ బాట్ అనేది మనకి రెస్పాండ్ అవ్వడం జరిగింది. అది ఇక్కడ మీరు చూస్తే హలో సందీప్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక పర్సన్, వెల్కమ్ టు బ్లూ హోస్ట్ ఇండియా చాట్ అని చెప్పి డైరెక్ట్గా ఒక పర్సన్ వచ్చారు. సో ఇది క్విక్ సపోర్ట్ అంటే. సో మనకి 30 minutes తర్వాత వచ్చే సపోర్ట్ అది క్విక్ సపోర్ట్ కాదు, దానికి మళ్ళీ సపరేట్గా మన అమౌంట్ పే చేయమంటున్నారు. బట్ ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో 4,300 రూపాయలోనే. సో హలో దిస్ ఈస్ ఆల్డ్రిచ్, హౌ మే అసిస్ట్ యూ టు టుడే అని చెప్పి అడుగుతున్నాను. సో ఈ విధంగా నేను ఒక ఈకామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్నా, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఈకామర్స్ వెబ్సైట్ విచ్ హోస్టింగ్ ప్లాన్ విల్ గుడ్. సో అడుగుతున్నాను అనమాట. మన అంటే డౌట్ క్లియర్ చేసుకోవడానికే మనం కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ అవుతాం కదా. సో ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చాము, హే సందీప్, ఐ నో హౌ మెనీ వెబ్సైట్స్ యూ వాంట్ టు హోస్ట్. 1 వెబ్సైట్. సో ఎన్ని వెబ్సైట్ హోస్ట్ చేయాలనుకుంటున్నారు, 1 వెబ్సైట్. సో ఇది మనకి సపోర్ట్ అంటే క్విక్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సపోర్ట్ అనమాట. మన డౌట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా క్లియర్ చేసుకుంటేనే వాళ్ళు కరెక్ట్గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో నేను చెప్పాను కదా, మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్వాలిటీ ఆఫ్ వెబ్సైట్, క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి నేను మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. కేవలం అఫిలియేట్ సేల్స్ మీద అఫిలియేట్ కమిషన్ బేస్ చేసుకొని ఇది చేయట్లేదు. ఎందుకంటే దీనికంటే నాకు ఎక్కువ అఫిలియేట్ కమిషన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. అండ్ దెన్ రీసెంట్గా కూడా నన్ను చాలా కంపెనీస్, ఏవైతే హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయో కొత్త స్టార్ట్ అయిన కంపెనీస్, సో ఆ కంపెనీస్ అన్నీ కూడా మీకు 50% వరకు కమిషన్ ప్రొవైడ్ చేస్తాము ఈచ్ సేల్కి. మీరు నన్ను మా కంపెనీని ప్రమోట్ చేయమని చెప్పి నన్ను కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. బట్ అయినా కానీ వాటిని మీతో షేర్ చేసుకోవట్లేదు. వాటిని మీద ఇక్కడ నేను ఎక్కడ కూడా రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అంటే మనకి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే మన నుంచి గైడ్ అవుతున్నారో వాళ్ళు బెస్ట్ సర్వీస్ని తీసుకోవాలి. వాళ్ళు టెక్నికల్గా నేనైతే ఫేస్ చేసి నా వెబ్సైట్ని లాస్ అయ్యానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈవెన్ నేను హోస్టింగర్ రికమెండ్ చేసి మీకు సజెస్ట్ చేసినా సరే నాకు కమిషన్ వస్తుంది. సో హోస్టింగర్ చేసినా వస్తుంది, ఏది చేసినా సరే మనకి అఫిలియేట్ ఆప్షన్ అనేది ఉంది. మీకు అది కూడా చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ కంపెనీకి ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ నేను ఎందుకు మీకు పర్టికులర్ బ్లూ హోస్ట్ చేస్తున్నా అంటే సర్వీస్. సో వాళ్ళ క్వాలిటీ సపోర్ట్ అవన్నీ కూడా మీకు ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ డౌట్ ఉందో, సో ఎందుకు నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చూస్తే మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 5,000 రూపాయలు అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, మనం కార్ట్ కింద చూసాం. సో 5,000 రూపాయలు అయింది. ఇక్కడ మీకు బ్లూ హోస్ట్లో 4,300 అవుతుంది. సో అవసరమైనవన్నీ కూడా హైడ్ చేసి తక్కువ కాస్ట్ చూపించే హోస్టింగ్ కంపెనీ మీకు కావాలా, అది కూడా సపోర్ట్ అనేది ఫాస్ట్గా లేని కంపెనీ కావాలా, లేదా తక్కువ కాస్ట్లో మీకు అన్ని ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే కంపెనీ కావాలని మీరు డిసైడ్ అవ్వండి. సో చాయిస్ ఈజ్ యువర్స్. బట్ నేను మీకు ప్రాక్టికల్గా చూపించాలి, ఎవరైతే డౌట్ ఉంటుందో వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో, అవసరం ఆల్సో మే ఐ నో వాట్ ద వెబ్సైట్ విల్ బీ అబౌట్ అన్ ఈ-కామర్స్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ విజిటర్స్ యూ ఎక్స్పెక్ట్ మంత్లీ బేసిక్స్. గ్యాడ్జెట్స్ రిలేటెడ్గా వెబ్సైట్ అనుకుంటున్నాను. మంత్లీ వచ్చేసి 5,000. ఓకే, సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే కనుక మన రిక్వైర్మెంట్స్కి ఏవైతే కావాలి అనుకుంటున్నాను, అంటే నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఏ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే నాకు ఇన్డెప్త్గా తెలుసు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 to 10 కంపెనీస్, అవి కూడా కొన్ని లీడింగ్ కంపెనీస్ అండ్ దెన్ నార్మల్ కంపెనీస్, గోడాడీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నేమ్చిప్ కానీ, గోడాడీ, హోస్టింగ్, బ్లూ హోస్ట్, సైగ్రౌండ్, ఇలా ఇంకా వేరే కూడా నేను యూజ్ చేయడం జరిగింది. బిగ్ రాక్, గుర్తు రావట్లేదు కొన్ని కంపెనీస్ నేమ్స్ అయితే. సో అన్నీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, సో టోటల్గా ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను తప్ప కేవలం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, అఫిలియేట్ సేల్స్ కమిషన్ గురించి కాదు. సో నేను ఎటువంటి కంపెనీని మీకు సజెస్ట్ చేసినా నాకు కంపల్సరీ కమిషన్ అయితే వస్తుంది. సో అది 100% గ్యారంటీ. బట్ మీకు క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని ఇవ్వాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని, క్వాలిటీ ఆఫ్ కంపెనీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి.
సో మీరు తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పి వాటికి వెళ్ళి తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి మళ్ళీ మీరు సపోర్ట్ తీసుకొని దానికి మళ్ళీ ఏమైనా వెబ్సైట్ లాస్ అయినా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా ప్రాక్టికల్గా. సో వీడియోస్ లెంత్ ఎక్కువగానే ఉంటాయి, నో డౌట్ నా ఛానల్లో వీడియోస్ కంపల్సరీ లెంత్ ఎక్కువగానే ఉంటాయి. సో లెంత్ ఎక్కువగా ఉందని కంటెంట్లో క్వాలిటీ లేదని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు జెన్యూన్గా తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ గో ఫర్ ద చాయిస్ ప్లస్ హోస్టింగ్ ప్లాన్. సో వాళ్ళు చాయిస్ ప్లస్ అనేది రికమెండ్ చేస్తున్నారు. సో చాయిస్ ప్లస్ ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అంటే ప్లాన్ ఇంక్లూడ్స్ అన్లిమిటెడ్ వెబ్సైట్స్, మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ బ్యాండ్విత్, అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్, ఫ్రీ SSL సర్టిఫికేట్, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ డొమైన్స్, స్పార్క్ డొమైన్స్, సబ్ డొమైన్స్, స్పామ్ ఎక్స్పర్ట్, డొమైన్ ప్రైవసీ, సైట్ బ్యాకప్, ఆటోమేటికలీ మాల్వేర్ స్కాన్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళు ఇచ్చే సపోర్ట్. క్లియర్గా మన డౌట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఇచ్చే సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ గ్రేట్ సపోర్ట్. సో వాళ్ళు సపోర్ట్ అయితే ఇచ్చారు, మనం దానికి థ్యాంక్స్ అయితే చెప్పాము. సో ఇది సంగతి. చాట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. వీళ్ళు మన మెయిల్ ఐడి అయితే ముందు ప్రొవైడ్ చేస్తామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపిస్తుంటారనమాట. అదేవిధంగా మన ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేసాక కాల్స్ కూడా చేస్తారు, ఎందుకంటే మార్కెటింగ్ వాళ్ళు సేల్స్ అనేవి జనరేట్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇవైతే చూస్తారు. సో దానికి సంబంధించిన వాళ్ళ అంటే సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చారు. సో మనం సబ్మిట్ చేద్దాం, ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఉండాలి కాబట్టి. ఇది తక్కువ కాస్ట్కి అండ్ దెన్ ఎక్కువ కాస్ట్కి చూపించే వెబ్సైట్స్. అంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చూపించి ప్రైస్ చూపిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని చూపించకుండా ఫైనల్గా వచ్చేసరికి ప్రైస్ అయితే ఎక్కువ చేస్తున్నారు. సో మీరు చూస్తే ఇక్కడ 4,300 మీకు వచ్చే వెబ్సైట్ అక్కడ 5,300 రూపాయలు అవుతుంది. సో అది కరెక్టా ఇది కరెక్టా అనేది మీరే డిసైడ్ అవ్వండి. సో నేను రికమెండ్ చేసే వన్ ఆఫ్ ది రీజన్ అయితే అదే. సో ఈవెన్ ఇంకా మీకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే నేను పర్సనల్గా కూడా హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది వచ్చేసి నేమ్చిప్ హోస్టింగ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేమ్చిప్ నేను పర్సనల్గా మీకు అంటే ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే కాస్ట్ తక్కువే. నేను యూస్ చేసేది క్లౌడ్ బేస్డ్ హోస్టింగ్ అనమాట. నేమ్చిప్లోనే క్లౌడ్ బేస్డ్, అది బిజినెస్ టెల్లర్. అంటే నాకులా ఎవరైతే వెబ్సైట్స్ని మల్టిపుల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి యూజ్ అవుతుంది. దాన్ని కొంచెం మేనేజ్ చేసుకోవడం మీకు హార్డ్ థింగ్ అవుతుంది అనమాట. సో మీకు ఎవ్రీ టైం ప్రతి ఒక్క వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా హోస్టింగ్లో ఇప్పుడు 15 వెబ్సైట్స్ ఉంటాయి. ఎవరైతే క్లయింట్స్ వెబ్సైట్స్ కానీ లేకపోతే నా దగ్గర నుంచి హోస్టింగ్ ఎవరు తీసుకున్నా మన సబ్స్క్రైబర్స్లో సో 15 వెబ్సైట్స్ ఉంటాయి. 15 వెబ్సైట్స్ మీరు అప్ టు డేట్ మెయింటైన్ చేసుకోవాలి. ప్లగిన్స్ కానీ మాల్వేర్ ఉందా స్కాన్ చేసుకోవడం, వైరస్ స్కాన్ చేసుకోవడం, సో ఇవి మీ టాస్క్. అది మీరు మేనేజ్ చేసుకునే స్కిల్స్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే మీకు cPanel మేనేజ్ చేయడం కానీ బ్యాకప్స్ మెయింటైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ తెలిస్తే మీరు అప్పుడు అటువంటి వాటికి వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీకు అదేం తెలియదు నేను బిగినర్ అనుకుంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఒక హోస్టింగ్ పర్చేస్ చేసే ముందు మనకి ఫ్రీ సపోర్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీ బడ్జెట్ని బట్టి ఏది బాగుంటుంది ఏంటని చెప్తాను, దాన్ని మీరు బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? లేదు నాకు ఐడియా ఉంది నేను వెళ్తాను ఏ కంపెనీ అయినా పర్లేదు అనుకుంటే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అనేవి మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్పాను అనేది కూడా మీకు అప్పుడు తెలుస్తుంది. ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు ఐడియా వస్తుందో ఎవరు చెప్పినా కానీ నేను పట్టించుకోలేదు చేయలేదు అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఎవరైనా లింక్ ద్వారా పర్చేస్ చేస్తే కనుక నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది. సో వాళ్ళకి నేను ఎందుకంటే మీ నుంచి నాకు కొంత కమిషన్ వస్తుంది కాబట్టి నా నుంచి కూడా మీకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నేనైతే వాట్సాప్ అయితే లింక్ చేశాను. సో ఎవరైనా సరే ఇక్కడ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే కనుక ముందు నాకు వాట్సాప్ చేసి మీరు రిక్వైర్మెంట్స్ చెప్పండి, ఏ ప్లాన్ బాగుంటుంది ఏంటి ఎలా తీసుకోవాలి, ప్రజెంట్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా అంటే కీవర్డ్ రిలేటెడ్గా హెల్ప్ చేయడం కానీ సో ప్రతి ఒక్క హెల్ప్ అనేది నా నుంచి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఎక్కువ లెంత్ వీడియో చేశాము, ఎందుకంటే కంటెంట్ అనేది క్లియర్గా తెలియాలి కాబట్టి లెంత్ అనేది కంపల్సరీ వస్తుంది. సో నిన్న కూడా నేను ఒక 1 hour లైవ్ చేయడం జరిగింది టోటల్గా కీవర్డ్స్ సంబంధించింది. సో కీవర్డ్స్ గురించి ఎలా మనం రీసెర్చ్ చేయాలి, Ahrefs మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటని చెప్పి దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు కీవర్డ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అంటే ఒక వే ఆఫ్ స్ట్రాటజీ మీకు చూపించడం జరిగింది, లో కాంపిటీషన్ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ. సో ఒక కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి బ్లాగ్స్కి మనకి ఎక్కువ సెర్చెస్ వస్తున్నాయి, అది కూడా లో కాంపిటీషన్ కీవర్డ్తో సెర్చెస్ వస్తున్నాయి తెలుసుకోవడం కోసం సో ఈ లైవ్ ట్యూటోరియల్ నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే వీడియోనంతా కూడా ఎడిట్ చేసి పెట్టడం అవన్నీ కూడా ఎక్కువ టైం అవుతుంది. సో డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. మీరు కీవర్డ్ రిసర్చ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, నేను ఎందుకు బ్లూ హోస్ట్ని రికమెండ్ చేస్తాను, వేరే వాటిని ఎందుకు రికమెండ్ చేయను, తక్కువ కాస్ట్ వాటిని ఎందుకు నేను ఇగ్నోర్ చేస్తాను, క్వాలిటీ ఆఫ్ సర్వీస్కి క్వాలిటీ ఆఫ్ సపోర్ట్కి నేను ఎందుకు ప్రియారిటీ ఇస్తాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతున్న కొద్ది కంటెంట్ క్వాలిటీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను.
మీకు కనుక బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కావాలంటే ఏం చేయాలి, సందీప్ 360 టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ డౌట్స్ని కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ఏవైతే కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్స్ అన్నీ కూడా తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు బిజినెస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎలా వెళ్ళాలి, కొత్త వాళ్ళు నాకు డౌట్స్ ఉన్నాయి అది ఇది అని మీరు మీ డౌట్స్ కామన్ ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. నేను బిగినర్ ఉన్నప్పుడు నాకు చాలా డౌట్స్ అయితే వచ్చాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే digitalcommand.com. దీంట్లో మీరు ఇక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.